హాలీవుడ్ స్పై థ్రిల్లర్ లాంటి రియల్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. కాలిఫోర్నియాలో ఒక ఎక్స్ మేయర్ రిజైన్ చేస్తూ తానే చైనీస్ కి ఏజెంట్ గా పనిచేశానని అడ్మిట్ చేసింది. అంటే ఇది మూవీ ప్లాట్ కాదు బాస్, రియల్ ప్రాసిక్యూషన్ కేసు జరిగింది. ఆమెపై వచ్చిన చార్జెస్ ఏంటంటే ఇల్లీగల్ ఏజెంట్ ఆఫ్ ఎ ఫారెన్ గవర్నమెంట్ గా పనిచేస్తుందని. రిపోర్ట్స్ ప్రకారం ఆమె ఈ చార్జెస్ కి గిల్టీ ప్లీ అవుతుందట. ఇది ప్రూవ్ అయితే అప్ టు 10 years ఆఫ్ జైల్ కూడా పడే అవకాశం ఉంది. ఇక ఆమె అడ్మిట్ చేసిన దాని ప్రకారం 2020 నుంచి 2022 వరకు ఇండైరెక్ట్ గా చైనీస్ ప్రొపగాండాని యుఎస్ లో పుష్ చేసిందట. అంటే బయటకు మేయరే, మీన్ వైల్ లోపల మాత్రం మిషన్ ఇంపాసిబుల్ బీజింగ్ ఎడిషన్ నడుస్తుందన్నమాట. ఈ విషయాన్ని ఎఫ్బిఐ డైరెక్టర్ క్యాష్ పటేల్ కూడా కన్ఫర్మ్ చేశాడు. సో దీంతో జనాలు పొలిటీషియన్స్ పై ట్రస్ట్ ఇష్యూస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు స్పై ప్లాట్ కూడా యాడ్ అయ్యింది. మొత్తానికి జియో పాలిటిక్స్ ఇప్పుడు ఎంత కాంప్లికేటెడ్ అయిందంటే నెట్ఫ్లిక్స్ రైటర్స్ కూడా నోట్స్ తీసుకునే లెవెల్ కి వెళ్ళిపోయింది బాస్.